ఆ రోజు నీకేం చెప్పాను? రాజా రాణి ఎప్పుడు వేరువేరు కాదు, వారు ఒకటిగానే ఉండేవారు, ఎప్పటికీ అలానే ఉంటారు. రాణి, ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? రాణి, నిన్నే అడుగుతున్నాను, నీకు ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? నేను స్కూల్ నుంచి పనికి వెళ్ళేదాన్ని. నల్లకాకి మీద ఒట్టు నాన్న. స్కూల్ అయిపోయాక పనికి వెళ్ళేదాన్ని. అంటే నువ్వు ఇంత డబ్బు సంపాదించావా? చెప్పు రాణి. రాణి, నిన్నే అడిగేది, నీకు ఈ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి? నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న. నేను స్కూల్ అయిపోయాకే పనికి వెళ్ళేదాన్ని. అలాగే మా స్నేహితుడి ఇంట్లో కూడా పనిచేశాను నేను. ఇక అప్పుడు తనేంటి? నువ్వు తన దగ్గర ముష్టెత్తుకున్నావా? మీ నాన్న ఇంకా చచ్చిపోలేదే, చేతికి చిన్న దెబ్బ తగిలిందంతే. నాన్న, ఇది ముష్టెత్తుకునేది కాదు. నేను అక్కడ పనిచేశాను నాన్న, అందుకే నాకు ఈ డబ్బులు ఇచ్చారు. మీరు పని చేయొచ్చు, నాన్నమ్మకి ఇంత జబ్బుగా ఉండి కూడా ఇంతేసి పని చేయొచ్చు, మరి నేనెందుకు చేయకూడదట? నేను నానమ్మని చచ్చిపోనివ్వను. నీకు ముందే చెప్తే నువ్వు వద్దనేవాడివి, అందుకే నేను ఇలా దాచిపెట్టక తప్పలేదు. సిట్టి తల్లి, నన్ను క్షమించమ్మా. నేను నా బంగారు తల్లిని ఎంతలా తిట్టాను. రాణి, నువ్వు నీ పువ్వు లాంటి చేతులతో పనిచేసి నానమ్మ కోసం డబ్బు సంపాదించావా? నా తల్లి ఎంత పెద్దదైపోయింది రాణి. కానీ రాజా నుండి మనం తీసుకున్న డబ్బు మనం తిరిగి ఎలా తీర్చగలం చెప్పు? రాణి, మనం అప్పుగా తీసుకుంటే వారికి తిరిగి ఏమైనా విలువైంది ఇవ్వగలిగినప్పుడే తీసుకోవాలి, అదే సరైన పద్ధతి. కానీ నువ్వేం కంగారాడుకో. మీ నాన్న ఉన్నాడుగా, నేను వెళ్తాను ఆ నారీ నికేతనానికి. వెళ్ళి మీ నాన్నమ్మ గెలిచిన బహుమతి ఉంది కదా, అది అడిగి తీసుకొచ్చేస్తాను, సరేనా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,